హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు చికెన్ పచ్చడి చూద్దాం. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో ఇవన్నీ డ్రైగా వేసుకొని నేను చూపించేవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందుకనే ఒక కళాయిలో వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కేజీకి పైన 3/4 కేజీ వరకు చికెన్ ఉందండి. మెత్తటి పీసులు చికెను, దానికి సరిపడా నేను వేస్తున్నాను. కొన్ని యాలకులు, లవంగాలు, చెక్క, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇదిగోండి కొంచెం కొంచెం అన్నీ వేసుకుంటున్నాను. చూసారు కదా. ఉంటే మన దగ్గర ఇంకా అనాస పువ్వు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇలాంటివి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. ధనియాలు కొన్ని, ఒక మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి దోరగా సిమ్లో వేయించుకోవాలండి. ఇవి వేయించుకొని ఒక మిక్సీ బౌల్లో వాటర్ ఏమీ లేకుండా డ్రైగా ఉండేలా చూసుకొని వేసి మెత్తటి పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వేడయ్యాక కళాయిలో ఉన్న వేడికే అవి మగ్గిపోతాయండి. తర్వాత ఇలా ప్లేట్లో వేసి చల్లారపరుచుకొని తర్వాత మిక్సీ బౌల్లో వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వేసేసుకొని మిక్సీ చేసి పౌడర్ మెత్తగా చేసేయాలండి. అప్పుడే మనకి పచ్చళ్ళు అవి కచకచని తగలకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఇదిగోండి పౌడర్ ఇలా చేసి ఇది రెడీగా ముందుగా పెట్టుకోవాలండి. ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. వాసన చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని కళాయిలో వేసుకొని సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేసి ఆ నీచు వాసన పోయి చికెన్లోంచి వచ్చే వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలాగే ఏమి వేయకుండా వేయించేసేయాలండి. ఇలా వాటర్ వచ్చి అవి ఫ్రై అయ్యేటప్పుడు మనం సాల్ట్ వేసేసుకుంటే ముక్కలకి సాల్ట్ పట్టుకొని టేస్టీగా ఉంటాయి. సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. లేదంటే అడుగంటేస్తుంది. ఇలా చికెన్లో ఉన్న వాటర్ చాలా వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఇలా వేయించే లోపల అవి కొంచెం మెత్తగా ఉడికినట్టు కూడా అయిపోతాయి అన్నమాట. ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోవచ్చండి, మనకు పచ్చడికి సరిపడినంత. తర్వాత ఆ చికెన్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు రెడ్గా వేయించుకోవాలండి. రెడ్గా అన్నానని మరీ బాగా వేయించారంటే అవి గట్టి పడిపోయి నవలలేమండి. మనం నవలగలిగేంత కలర్ వచ్చేంత వరకు చక్కగా ఎర్రగా వేయించేసుకోవాలి. దోరగా బంగారు రంగు వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఆ ఆయిల్కి ఉన్న వేడిలోనే వేసేసుకోవాలండి. నేను చివరగా నిమ్మకాయ రసం కాకుండా చింతపండు గుజ్జు వేసి చేస్తున్నాను ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా దోరగా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ పచ్చివాసన రాకుండా చక్కగా వేయించేసుకోవాలి. మనం ముక్కలు బయటకు తీసేసుకొని ఉత్తి ఆయిల్లో అన్నా వేసి వేయించేసుకోవచ్చు. లేదంటే ఇలాగా చికెన్లోనే వేసేసి కూడా వేయించేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్నదైతేనే పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ ముక్కలు ఇలా వేయించుకోవాలి నేను చూపించిన విధంగా. అప్పుడు ముక్కలు కూడా చాలా మెత్తగా బాగుంటాయండి, బాగా క్రిస్పీగా ఉండకుండా. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆపేసి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే కొంచెం మాడకుండా చేదనేది రాకుండా ఉంటుంది. పసుపు వేసుకొని పసుపు కూడా వేయించేసుకోవాలి అదే వేడికి. తర్వాత ఒక గ్లాస్ కారం వేసుకుంటున్నానండి నేను, చిన్న టీ గ్లాస్ తోటి. ఆ కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని
ఇందాక మనం చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలండి. ఆ పౌడర్ మరీ ఎక్కువ కాకుండా మనం చేసి పెట్టుకున్నామని వేసేయకుండా మనం చేసుకునే పచ్చడికి సరిపడినంత వేసుకొని మిగిలితే చిన్న గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఎప్పుడైనా కొంచెం పట్టుకోవాలి చికెన్ పచ్చడి అన్నప్పుడు అది వాడుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చివరగా చింతపండు గుజ్జు వేసుకోవాలండి. అదే నిమ్మకాయ రసం అయితే ఇది చల్లారిపోయిన తర్వాత వేయాలి. అదే చింతపండు గుజ్జే కాబట్టి ఇప్పుడు వేసేసుకొని కలిపేసుకోవాలి. చూపిస్తాను చూడండి. చింతపండు గుజ్జుతో చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నానని కాదండి, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ కూడా పెట్టండి. ఇదిగోండి, మరీ ఎక్కువ కాకుండా మన పచ్చడికి సరిపడినంతే వేసుకోవాలండి. ఎక్కువైతే పుల్లగా బాగోదు. సరిపడినంత వేసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. అంతే, చికెన్ పచ్చడి రెడీ. ఇది చల్లారినాక మనకి వేడి మీద డ్రైగా ఉంటుందండి. మరుసటి రోజుకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేనండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చూసారు కదా, చల్లబడిపోయినప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఉంటుందన్నమాట. మీరు ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మరుసటి రోజుకి ఇందులోంచే ఆయిల్ వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు ముక్క చూపిస్తాను చూడండి. ఎంత బాగా క్రిస్పీగా లేకుండా చక్కగా విరిగిందో చూసారా, లోపల పచ్చిగా లేకుండా. నేను చేసిన పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి నిలవ పెట్టుకోవడానికి గాజు బౌల్లే వాడాలండి. నేను ఈ గాజు బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. ఇది మనం పచ్చడి స్టార్ట్ చేయకముందే ఆ బౌల్ని వేడి నీళ్ళతో కడిగి ఉంచుకోవాలండి. నీట్గా తడి లేకుండా డ్రైగా పెట్టి పచ్చడి పెట్టుకొని నిల్వ చేసుకుంటే ఎన్నాళ్ళైనా చక్కగా అదే టేస్ట్తో ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇదిగోండి, ఇంతే పచ్చడి రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు అదే బౌల్లో కలుపుకొని తింటున్నాం చూడండి. కొంచెం చివర్లో కళాయిలో ఉంచుకొని ఆ టేస్టే వేరు కదండి. మనం ఏ పచ్చడి చేసుకున్నా ఇలా ఒక్క ముద్ద కలుపుకొని తింటే వచ్చే ఆ అన్నం టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. మేము కూడా అలాగే కలుపుకొని తింటున్నాం. మీరు కూడా చూడండి. మీకు నచ్చిందా అండి? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా చాలా బాగుందండి. ఇదిగోండి, కలుపుకొని అబ్బా, ఆ ముద్దలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఆహా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మీకో ముద్ద. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.